బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు మారణ హోమాన్ని సహించేది లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హెచ్చరించారు. బంగ్లాదేశ్ హిందూ మహిళలపై దాడులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ బంద్ విజయవంతం అయింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ఓ వేప చెట్టుకు సీఎం ముఖ్యమంత్రి కావాలని గతంలో ముడుపు కట్టామని, ప్రస్తుతం దానిని విడిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించుకురావాలని డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులను కమిషనర్ మకరంద్ బదిలీ చేశారు. దర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో పంట పొలాలకు వెళ్లేందుకు అవుతున్న ఇబ్బందులు గ్రహించి రైతులు తలా కొంత డబ్బులు వేసుకుని రోడ్డును వేసుకుని ఆదర్శంగా నిలిచారు. నగరంలోని శివాజీ నగర్లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో నిరుద్యోగులకు నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. ఎడపల్లి మండలంలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. నగరంలోని అరసపల్లి అభివృద్ధి కమిటీ కార్యాలయంలో సోలార్ విద్యుత్పై అవగాహన సదస్సు నిర్వహించారు.